ఓం నమ శివాయ. 27 నక్షత్ర దీపాలు. కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రాలతో పూజ చేసి అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని మరునాడు భుజించవలను. బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి భుజించవలను. 27 నక్షత్రాలు వెలిగించుకోవాలి. తులసికోట వద్ద కానీ, ఇంటి బయట ఆవరణంలో కానీ, గుడిలో కానీ, ధ్వజస్తంభం వద్ద కానీ ఈ 27 నక్షత్రమాల వెలిగించుకుంటే చాలా మంచిది. ముందుగా పసుపు నీళ్లు జల్లి నక్షత్ర ముగ్గు వేసుకుని 27 నక్షత్రాలతో దీపాలు వెలిగించాలి. 27 దీపాలు పెట్టుకోవాలి. ఇవి పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ పెట్టుకోవచ్చు. 27 నక్షత్ర అనుగ్రహం కలగడానికి, శుభం కలగడానికి నక్షత్ర ముగ్గు వేసుకుని 27 దీపాలు వెలిగించాలి. అంతేకాక ఈ రోజున ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఆకాశ దీపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. వైకుంఠం నా సకల భోగములు అనుభవిస్తారని నమ్మకము. కార్తీక మాసమంతూ ఆకాశ దీపం ఉంచి నమస్కరించిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ సకల ఐశ్వర్యములు కలిగి జీవితాంతం ఆనందదాయకం అవును. ఈ మాసంలో దీపదానం, శాలిగ్రామ దానం చాలా మంచిది. దీపదానం, శాలిగ్రామ దానం, తాంబూల దానం చేయటం కూడా చాలా మంచిది. నెల రోజులు తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధి వద్ద కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపాలు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. ఒక్క పౌర్ణమి రోజైన నది స్నానం చేసి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలం ప్రదక్షిణ నమస్కారాలు చేసిన ఎడల వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ రోజున కొత్తగా పెళ్ళైన వారు పువ్వు పిండి కూడా ఇచ్చుకుంటారు. కొబ్బరి మొక్క, నారికేళం, గుమ్మడి పండు, బియ్యం, అరటిపళ్ళు గల గుళ్ళో ఇస్తారు. శివాలయంలో ప్రదక్షిణం చేసి అప్పుడు శివాలయంలో సమర్పిస్తారు. ఈ రోజున నారికేళం, బియ్యము, గుమ్మడి పండు దానం చేసిన ఎడల చిరకాలం సంతతి లేని వారికి సంతానం కలుగును. పుత్ర సంతానం కలుగును. సంతానం ఉన్నవారితో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఉంటారని నమ్మకం. ఈరోజు సాయంత్రం తులసికోట వద్ద శుభ్రపరుచుకుని పీట వేసి పసుపు రాసి వినాయకుడు పూజ చేసుకుని ఒక రాగి నాణము కానీ, ఒక రూపాయి కాయిన్ కానీ, చంద్రుడి ప్రతిమ కానీ పెట్టుకోవాలి. తమలపాకు వేసుకుని చంద్రుడి ప్రతిమ వేసుకుని చందనం అరగదీసి చందనంతోనే వస్త్రం యజ్ఞోపవీతం సమర్పించాలి. పుష్పాలు సమర్పించుకోవాలి. పుష్పాలు చందనము అద్ది స్వామికి అష్టోత్తర పూజ చేసుకుంటాము. స్వామికి అష్టోత్తర పూజ చేసాక ధూపం చూపించి దీపం చూపించి నైవేద్యం పెట్టుకుంటారు. ఏ విధమైన పళ్ళు చనివిడి అని చేసుకుని నైవేద్యం పెట్టుకుంటారు. ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటాము. మరునాడు స్వయంపాకాలు శివాలయంలో సమర్పిస్తాము.